అడిలైడ్ టెస్టు ఆసక్తికరంగా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కంగారు జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఫస్ట్ బాల్కే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ నిలకడగా రాణించింది. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో 109 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్ 37, గిల్ 31 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో ఓపెనర్ క్వాజా 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారత బౌలర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. బుమ్రా 1 వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నవీన్. ఏంటి సార్, అంటే ఈ టెస్ట్ మ్యాచ్లో అంటే 180 పరుగులు కాలౌట్ అవడం ఒకటైతే పూర్తిగా బౌలర్లకు అనుకూలించింది పిచ్ అని అనుకోవడానికి ఉంటుందా? ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతున్నారు, కొంత 1 వికెట్ మాత్రమే పోయింది కదా. ఫస్ట్ డే ఖచ్చితంగా ఆస్ట్రేలియాకే దక్కిందని చెప్పాలి. ఆస్ట్రేలియా పై చేయిగా అనిపించింది. ఎందుకంటే ఇండియాని 180 ఆల్అౌట్ చేయడంతో పాటు వాళ్ళు జస్ట్ 1 వికెట్ మాత్రం కోల్పోయారు. 86 రన్స్ చేశారు. సో ఐ థింక్ ఫస్ట్ డే అయితే వాళ్ళు బౌలర్స్ ముఖ్యంగా మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేసిన విధానం, అతనికి మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ కానీ స్కాట్ బౌలింగ్ కానీ ఇచ్చిన సపోర్ట్ తో ఐ థింక్ వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళది అప్పర్ హ్యాండ్ గా ఉందని చెప్పాలి. మన బ్యాట్స్మెన్ ని కూడా తప్పట్లేదు. ఎందుకంటే బాల్ డెఫినెట్ గా పింక్ బాల్ ఆడడం ఇబ్బందికరమైన విషయమే. బట్ మన బౌలర్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే 180 మంచి స్కోర్ అది. ఫస్ట్ టెస్ట్ లో లాగా మన బౌలర్స్ కనుక డామినేట్ చేసి ఉంటే మనం ఇంకా స్ట్రాంగర్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. కానీ ఎక్కువగా మన బౌలర్స్ బుమ్రా తప్ప మిగతా వాళ్ళంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి తన సెకండ్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆడుతున్నాడు, కానీ అతను కౌంటర్ అటాక్ చేయడం, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేసి సిక్సర్లు కొట్టడం. సో యంగ్ మ్యాన్, సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయినా కూడా చాలా చాలా కాన్ఫిడెంట్ గా అతను ఆడి తీరు టాప్ స్కోరర్ గా నిలవడం, అది మాత్రం ఈ రోజు మ్యాచ్ లో ఇండియాకి ఏదైనా బ్రైట్ స్పాట్ ఉందంటే అది నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ అని చెప్పాలి. ఏంటి సార్, అంటే మరి 86 1 వికెట్ తో మాత్రమే ఉన్న ఆస్ట్రేలియా రేపటి రోజునే ఏమన్నా మారే ఛాన్స్ ఉంటుందా? ఇండియాకు అంటే పుంజుకునే ఛాన్స్, అవకాశం ఏమైనా ఉండొచ్చా ఇన్నింగ్స్ మారే వరకు ఏమన్నా? ఒకటి నవీన్, పింక్ బాల్ టెస్ట్ లో ఆ బాల్ ఎప్పుడెలా బిహేవ్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. రేపు మార్నింగ్ మళ్ళీ బాల్ కనుక స్వింగ్ అవ్వడం, స్విమ్ అవ్వడం కనుక స్టార్ట్ అయితే మళ్ళీ మన బౌలర్స్ డామినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనం కూడా ఒక స్టేజ్ లో 69/1 ఉన్నాం, కానీ ఆ తర్వాత వరుసగా మన వికెట్లు పడ్డాయి. సో అలాగే రేపు ఎలా మారుతుందో సిచ్యుయేషన్ చెప్పలేం. పింక్ బాల్ తో చాలా ఛాన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏ రకంగా ఏ సెషన్ లో ఏ రకంగా బాల్ బిహేవ్ చేస్తారని చెప్పలేం. రేపు కనుక మన బౌలర్స్ ఆ లెంత్ విషయంలో కాస్త జాగ్రత్త పడదు. ఎందుకంటే ఈరోజు చాలా షార్ట్ గా వేశారు బౌలింగ్. ఆ షార్ట్ బౌలింగ్ వదిలేసి కాస్త ఫుల్లర్ లెంత్ కనుక వేయగలిగితే ఐ థింక్ దే కెన్ గెట్ బెటర్ రిజల్ట్స్ అనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళు రివ్యూ చేసుకుంటారు, ఎందుకంటే అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు బౌలింగ్, మన బౌలింగ్ కంపేర్ టు ఆస్ట్రేలియా. సో రేపు మన బౌలర్స్ బెటర్ గా వస్తే ఇప్పటికీ మనం వాళ్ళకి లీడ్ వచ్చినా కూడా తక్కువ లీడ్ వచ్చేటట్టుగా మనం చేసుకునే పరిస్థితి ఇప్పటికి కూడా కనిపిస్తుంది. కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే ఫైనల్కి వెళ్ళాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లు కదా ఈ సిరీస్లో. సో కొంత తర్వాతనే దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందనుకోవచ్చా? వరుసగా అంటే బ్యాటర్లు చేతులు ఎత్తేస్తే ఆ తర్వాత మ్యాచ్ చేతిలో జారిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అంటే మనం ఫస్ట్ టెస్ట్ లో కూడా 150 ఆల్అౌట్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ లో తర్వాత బాగా రికవర్ అయ్యాం. ఇప్పుడు కూడా అవకాశం ఉంది మనకి. రేపు కనుక మన బౌలర్స్ ఫస్ట్ సెషన్ లో తొందరగా వికెట్లు తీసేస్తే మనకి మళ్ళీ టెస్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఇంకా చాలా దూరం ఉంది. ముందుగా ఈ సిరీస్ గెలవడం మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ కనుక మనం గెలిస్తే ఆటోమేటిక్ గా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా వెళ్తాం మనం. సో సిరీస్ గెలుపు మీదే మన వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం. అంటే రోహిత్ శర్మ ప్లేస్ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది అనుకోవచ్చా సార్? ఎందుకు అంటే ఫెయిల్ అయ్యే విషయంలో ఇక్కడ రోహిత్ శర్మ యాక్చువల్ గా పెద్దగా ఫామ్ లో కూడా లేడు. గత 11 innings లో అతను ఒకటే ఒక 50 ఉంది.
సో అతను మిడిల్ ఆటలు ఆడటమే కరెక్ట్. ఈ రోజు యాక్చువల్ గా మన ఓపెనర్స్ జైస్వాల్ ఫెయిల్ అయినప్పటికీ రాహుల్ చాలా బాగా ఆడాడు. అతను పెద్ద ఎక్కువ రన్స్ చేయకపోయినా కూడా 36, 37 చేసినా కూడా చాలా ఎఫెక్టివ్ గా కనిపించాడు రాహుల్ ఉన్నంతసేపు. సో ఆ కాంబినేషన్ మనకు బెటర్ గా ఉంది, రాహుల్ అండ్ జైస్వాల్. ప్రస్తుతం రోహిత్ ఉన్న ఫామ్ ప్రకారం తీసుకున్నా, అతని ల్యాక్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ చూసుకున్నా, అతను మిడిల్ ఆటలు ఆడటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.